లాస్ట్ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ చూసినాం, ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ చూసినాం. వాళ్ళు ఏదైతే జూబ్లీ హిల్స్ ని లేకపోతే హైదరాబాద్ మహానగరాన్ని డల్లా చేస్తా అన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు. ఏదైతే జూబ్లీ హిల్స్ 10 ఏళ్ల కింద పీజీఆర్ చేసినటువంటి అభివృద్ధి తర్వాత మాగంటి గోపీనాథ్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక అభివృద్ధి పనులు అనుకుంటూ ఏది లేదు. సుమారు 8 డివిజన్లు ఉన్నాయి ఇక్కడ. బొరబండే కావచ్చు, ఎర్రగడ్డే కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, యూసుఫ్ గూడ కావచ్చు, కాకపోతేనేమి సోమజ్జిగూడనే కావచ్చు. ఏదైతే 7 డివిజన్లు ఉన్నాయో ఏ డివిజన్లలో ఒక్క రూపాయి పని కూడా జరగలేదు ఇక్కడ. కేవలం ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు అలియాస్ ఏదైతే అలీబాబా 40 దొంగలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో వాళ్ళు పార్టీ వాళ్ళ యొక్క కార్యకర్తలు వాళ్ళ యొక్క నాయకులే అభివృద్ధి చెందిరు తప్పితే ప్రజలు ఒక్కరు కూడా ఇక్కడ బాగుపడలేదు. సుమారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు ఒకటే గ్యారంటీ చేసిండు. ఒక్కటి మాత్రం ఏది చేసిండో బస్సు పెట్టిండు. వీళ్ళకి ఒక బస్సు పెట్టిండు. 10 రూపాయలు వీళ్ళకి ఫ్రీ చేసిండు కావచ్చు, మొత్తం ఫ్రీ చేసిండు. కానీ 20 రూపాయలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ఏదైతే స్టూడెంట్ ఏదైతే యువకులు ఒక జంట నగరాలను బతికే యువకులు ఏమన్నా వెళ్దామన్నా కానీ కూడా డబలు ట్రిబుల్ ఈ ట్యాక్సులు వేయించి ఇష్టమన్నట్టు చలాన్ ఫేర్ వేయించి ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. ఈ 2 ఏళ్ల పాలన ఏదైతే కాంగ్రెస్ ఉన్నదో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ యొక్క జూబ్లీ హిల్స్ ప్రజలు చేంజ్ కోరుతా ఉన్నారు. ఈ చేంజ్ అయితే ఏదైతే మోడీ గారి చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆపరేషన్ సింధూరే కావచ్చు, గరీబోల కోసం ఏదైతే గరీబ్ కళ్యాణ్ యోజన కావచ్చు, ఏదైతేనేమి ఉచితంగా బియ్యం ఇస్తున్నారో కేంద్ర ప్రభుత్వం, వివిధ సంక్షేమ పథకాలే కావచ్చు, దేశంలో ఉన్నటువంటి వివిధ సంక్షేమ పథకాలు మోదీ గారి నాయకత్వాన్ని కోరుతా ఉన్నారు. మోదీ గారి నాయకత్వం జూబ్లీ హిల్స్ లో వస్తే రేపు పొద్దున్న జూబ్లీ హిల్స్ అనేది అభివృద్ధి పదంలో ఉంటుంది. చేంజ్ అనేది కోరుకుంటా ఉన్నారు ప్రజలు.